హెపటైటిస్ ఏ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది హెపటైటిస్ ఏ అనే వైరస్ ద్వారా వస్తుంది. సో ఇది ముఖ్యంగా లివర్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల కామెర్లు రావడము, సో లివర్‌కి సంబంధించిన లక్షణాలు, లివర్ జబ్బుకి సంబంధించిన లక్షణాలు, సో లివర్ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ రావడము ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇది ముఖ్యంగా హెపటైటిస్ ఏ అనేది ఈ మాన్సూన్ సీజన్‌లో, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అంటారనమాట. సో ఈ వాటర్ కంటామినేషన్ వల్ల, ఫీకల్ మ్యాటర్ వాటర్ కంటామినేషన్ వల్ల, అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల ఈ హెపటైటిస్ ఏ అనేది సంక్రమిస్తుందన్నమాట. అయితే చాలా మందిలో హెపటైటిస్ ఏ అనేది అంత సీరియస్ ఇన్ఫెక్షన్ కాదు. సో చాలామందికి 1-2 వారాల్లో అది తగ్గిపోతుందన్నమాట. సో చాలా కొద్ది మందిలో, 100లో తీసుకుంటే ఒక 4-5% పేషెంట్స్కి మాత్రము ఈ హెపటైటిస్ ఏ అనేది ఈ జబ్బు బాగా ముదిరి ఈ లివర్ ఫెయిల్యూర్, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ అది చాలా చాలా తక్కువ మందిలో వస్తుంది. సో చాలా మందికి కూడా ఈ సిమ్టమాటిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి ఈ నయమైపోతుంది. అయితే దీనికి కూడా ప్రత్యేకించి హెపటైటిస్ ఏకి ప్రత్యేకించి యాంటీవైరల్ మెడికేషన్ అంటూ లేవు. సో పేషెంట్స్ చాలామంది జ్వరం ఉంటుంది, జ్వరం తగ్గిన తర్వాత వామిటింగ్స్, కడుపులో నొప్పి రావడము, ఆహారంపై అనాసక్తత, సో ఆకలి సహించదనమాట. సో చాలామందికి ఇన్ఫ్యాక్ట్ సిగరెట్స్ తాగే వాళ్ళకి సిగరెట్ తాగాలని కూడా అనిపించదు అనమాట. సో ఇది ఎనరెక్షియా అనేది, ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం అనేది ఒక ముఖ్య లక్షణం అనమాట హెపటైటిస్ ఏకి. సో దాని తర్వాత ఈ కామెర్లు అనేవి కనపడుతుంటాయి, యూరిన్ పచ్చగా రావడము. సో ఈ హెపటైటిస్ ఏ వైరస్ కాంప్లికేషన్ ఉండే వాళ్ళకి అంటే చాలా తక్కువ మందిలో వస్తుంది. ఈ వైరస్ అనేది మన బాడీలోంచి తొందరగా వెళ్ళిపోక ఎక్కువ రోజులు ఈ లివర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా అయిందనుకోండి హెపటైటిస్ ఏ వల్ల, అలాంటి వాళ్ళకి హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనే కాంప్లికేషన్స్ వచ్చి చాలా రేర్గా కొందరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇది చాలా రేర్ కాంప్లికేషన్ ఇది. సో ఇట్లాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అనేది బహుశా 100లో 1-2 అట్లా అవసరం వస్తుందన్నమాట. సో చాలామంది 98-99% వాళ్ళంతట వాళ్ళే రికవర్ అవుతారు. కాకపోతే మనకు ఆకలి లేనప్పుడు, ఆహారం తీసుకునే సమయంలో పేషెంట్కి సపోర్ట్ చేయాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, సో హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది వాళ్ళకి, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము. సో అట్లాగే ఓరల్గా కొద్దిగా ఎంకరేజ్ చేయడం ద్వారా నెమ్మదిగా అది ఆటోమేటిక్గా వైరస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అనమాట, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ప్రత్యేకించి యాంటీవైరల్ మెడికేషన్స్ కానీ ఇట్లాంటివి వాడాల్సిన అవసరం లేదు. సో అట్లాగే ప్రివెన్షన్కి ఇది వాటర్, ఫుడ్ కంటామినేషన్ వల్ల ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ కాబట్టి, సో పరిశుభ్రమైన నీరు తాగడము, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం అనేది అతి ముఖ్యమైనది. అట్లాగే దీనికి ప్రివెన్షన్కి వ్యాక్సిన్ కూడా ఉంటుంది, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అని కూడా ఉంటుంది. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ద్వారా కూడా మనం హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయవచ్చు. అయితే చాలామందికి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళకి తెలియకుండానే ఇన్ఫెక్షన్ వచ్చిపోతుందన్నమాట. సో మన జనరల్ పబ్లిక్లో చాలామందికి 60-70% పీపుల్కి ఆల్రెడీ హెపటైటిస్ ఏకి సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి హెపటైటిస్ ఏ వచ్చి ఉంటుంది, కానీ అది క్లినికల్గా బయటపడినంతగా వచ్చి పోతుంది, అది ఆటోమేటిక్గా వాళ్ళు క్యూర్ అయిపోతారన్నమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళకి. సో అందువల్ల ఒకసారి మనకి హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాని ప్రొటెక్షన్ చాలా కాలం ఉంటుందన్నమాట మనకి.